మగాడి బ్రతుకు అడవి కాచిన వెన్నెలవుతుంది. ఇదివరకు ఆడవాళ్ళకి ఈ మాట అనేవాళ్ళు. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చూస్తే ఇదివరకు ఆత్మహత్యలు మహిళలు ఎక్కువ చేసుకుంటునేవాళ్ళు, ఇప్పుడు మగాడి ఆత్మహత్యలు పెరిగినాయి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. అప్పట్లో ఎవరో రచయిత చెప్పాడు కదా, తండ్రి ఎందుకో వెనకబడిపోయాడని. అంటే తండ్రుల త్యాగాలు లెక్కలోకి రావడం లేదనే అర్థంలో. నిజానికి ఓడిపోతున్న మనిషి పరిస్థితి, మగాడి పరిస్థితి ఇప్పుడు ప్రత్యక్షమైనటువంటి అంశం. రకరకాల కారణాలతో అసలు నిజాలు బయటికి రావని ఎవరో పోలీస్ అధికారి వ్యాఖ్యలు హైలైట్ చేయడంతో ఆ పక్కనే వేసిన కారణాలు విలువ విశ్వసనీయలేకపోయింది. కానీ కాలం మారుతుంది, పురుషుడి మీద ఒత్తిడి పెరుగుతుంది. అది ఆర్థికమే కాదు, ప్రేమ వైఫల్యాలు, పెళ్లి వైఫల్యాలు, దైహిక సమస్యలు గట్రా బోలెడు. కనీసం ఆడది ఏడ్చి తనలోని ఒత్తిడిని, బాధను బయటికి పంపించేస్తుంది. మగాడు అది చేయలేడు. ఏడ్చే మగాడిని ఈ లోకం నమ్మదు కాబట్టి. పోనీ సానుభూతితో అర్థం చేసుకుంటుంది ఆ లోకం, అది లేదు, నువ్వేం మగాడు రాని గేలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కావడం లేదనేది కొందరు బాధ, జరిగిన పెళ్లితో వచ్చే సమస్యలు మరికొందరు బాధ, పెళ్లి విఫలమై విడాకులకు దారితీస్తే ఇంకో బాధ, మళ్ళీ పెళ్లి కావడం ఈ రోజుల్లో అసాధ్యంగా మారింది, ఇదొక బాధ. లో బ్రేకప్ ఒక బాధ, కొత్త లవ్ దొరక్క మరో బాధ. పేరెంట్స్ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, పెళ్ళాం బాధ్యతలు, తోడుగా సర్కిల్ మెయింటెనెన్స్, కొలువుల కథలు వేరు. బాగా పెరిగిన జీవనం, లంకి కుదరని ఆదాయ వ్యయాలు కూడా అప్పులు. ఈ ఆత్మహత్యల్లో కొన్ని కారణాలు తెలియనివి అనే కేటగిరీలో కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో మగవాళ్ళ ఆత్మహత్యలు అన్నటువంటిది అత్యధికంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే లాస్ట్ ఇయర్ 544 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మగాళ్ళే 433 మంది ఉన్నారు. అంటే మేల్ సూసైడ్స్ అనేది పెరిగిపోతున్నాయి.